అందరికీ వెల్కమ్ టు రూత్ ప్రియాంక వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అందరికీ మోస్ట్ ఫేవరెట్ డిష్ అయిన గారెలు కోడికూర ఎలా చేయాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ చికెన్ కర్రీ చేసుకుందాం, నెక్స్ట్ గారెలు వేసుకుందాం. చికెన్ కర్రీ కోసం 1 kg చికెన్ని నీట్గా క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్న చికెన్ని కుక్కర్లోకి తీసుకుందాం. దీనిలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని మిక్స్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని లిడ్ పెట్టుకుని 1 విజిల్ రానిద్దామండి. ఇలా ఏ మీట్ అయినా కుక్కర్ లేదా పాత్రలో ఉప్పు పసుపు వేసుకుని బాయిల్ చేయడం వల్ల మీట్లో ఉండే మనకు హాని కలిగించే ఏ వైరస్ అయినా చనిపోతుంది. మనకప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. మన అమ్మలు ఇలానే చేసేవాళ్ళు. మనం కూడా ఇలా అలవాటు చేసుకుందాం. ఇప్పుడు చికెన్లోకి మసాలా రెడీ చేసుకుందాం. ఈ మసాలా కోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం ధనియాలు, 2 బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, 4 యాలకులు, 4-5 లవంగాలు, కొంచెం కొబ్బరి వీటిని వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుందాం. లాస్ట్లో కొంచెం గసగసాలు యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారాక వీటిని ఫైన్ పౌడర్గా మిక్సీ వేసుకుందాం. ఇంకా కర్రీ కోసం 2 ఆనియన్స్, 2 మిర్చిని ఇలా సన్నగా కట్ చేయడానికి నాకు ఈ వెజిటబుల్ కట్టర్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. మెయిన్గా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీరు రాకుండా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, మిర్చి వేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు టమాటో వేసుకుని కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని మిక్స్ చేసుకుని టమాటా మగ్గడానికి మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ మగ్గనిద్దాం. 3 మినిట్స్ తర్వాత టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గాక కారం వేసుకుందామండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకుని మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఇలా 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాం.
2 మినిట్స్ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని కొంచెం వేసుకుందాం. దీనిలో ఇంకొంచెం మిగులుతుందండి. ఈ మిగిలిన దాన్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మీరు నెక్స్ట్ టైం మళ్ళీ కర్రీ చేసేటప్పుడు వేసుకోవచ్చు. గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని లిడ్ పెట్టుకుని వాటర్ ఎగిరే వరకు ఉంచుదాం. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు గారెల కోసం మినపగుళ్ళుని ఒక 4 అవర్స్ ముందే నేను ఇలా వాటర్లో నానపెట్టుకున్నానండి. గారెల పిండిలో కలపడం కోసం ఇలా ఉల్లిపాయల్ని, మిర్చిని, కొత్తిమీరని, కరివేపాకు, పుదీనా, అల్లం వీటిని సన్నగా తరిగి ఉంచుకుందాం. పుదీనా, అల్లం వేయడం వలన మనకి కడుపు ఉబ్బరం అనేది ఉండదు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే టేస్ట్ బాగుంది కదా అని 2-3 ఎక్స్ట్రా తిన్నా కానీ స్టమక్ అనేది లైట్గా ఉంటుంది. ఇప్పుడు నానిన మినపగుళ్ళుని మిక్సీ జార్లోకి వాటర్ లేకుండా ఇలా తీసుకోవాలి. వాటర్ ఉంటే పిండి జారిపోతుందండి, మీరు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీనిలోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ వేసుకుందాం. ఒక రౌండ్ ఇలా స్మూత్గా వేసుకొని నెక్స్ట్ది ఇలా పలుకుగా ఉండేలా మిక్సీ వేసుకుందాం. ఇలా అక్కడక్కడ ఈ మినపగుళ్ళు ఫ్రై అయ్యి పంటికి తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు ఈ పిండి అంతటిని మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. బాండీలో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను అరటి ఆకులో గారెలు చేస్తున్నానండి. మీకు అందుబాటులో ఉంటే అరటి ఆకు మీద ట్రై చేయండి, లేదంటే క్లీన్గా ఉండే ఒక కాటన్ క్లాత్ మీద అయినా గారెలు అనేవి చేసుకోవచ్చు. ఒక బౌల్లో వాటర్తో చేయిని తడి చేసుకుంటూ ఇలా చక్కగా గారెలు చేసుకుని ఆయిల్లో వేద్దాం.
ఇలా గారెలు 2 సైడ్స్ గోల్డెన్ కలర్ రాగానే చిల్లుల గిన్నెలోకి తీసుకుందాం. ఒకవేళ ఆయిల్ కానీ మనకి పీల్చుకున్న ఈ గిన్నెలో నుండి జారి మనకి ప్లేట్లోకి వస్తుంది. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. పొరపాటున మీకు ఆయిల్ కానీ ఫింగర్స్కి తాకినట్లయితే వెంటనే కంగారు పడిపోకుండా వాటర్తో కడగకుండా ఈ పిండిలో కొంచెం డిప్ చేస్తే కూల్ అవుతుందండి. మంట అనేది తగ్గుతుంది. అలాగే గారెల పిండిలో వాటర్ ఎక్కువైనా పిండి అనేది కొంచెం లూజ్ అయితే కొంచెం బియ్యం పిండిని కానీ మిక్స్ చేసుకుంటే మనకు పిండి గట్టిగా అయ్యి గారెలు వేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ రూత్ ప్రియాంక వ్లాగ్స్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బావా, ఈరోజు నీకోసం స్పెషల్గా గారెలు కోడికూర. థ్యాంక్ యూ ప్రియాంక. బావ తిని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. గారె చిన్న చిన్నగా తుంచుకొని ఇలా చికెన్లో డిప్ చేసుకుని ఇలా తింటే గారె వేడిగా ఉంది, చికెన్ వేడిగా ఉంది. సూపర్ కాంబినేషన్ ప్రియాంక. థ్యాంక్ యూ బావ. అచ్చం మా అమ్మ చేసినట్టు ఉంది. ప్రియాంక నువ్వు కూడా తిను.